డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో గుంటూరు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే గల్లా మాధవి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, దళిత బీసీ ప్రజా సంఘాల నేతలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారా ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావికి 134వ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమసమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధలు, అంటరానితనం, అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్న వర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి. ఒక నిమ్న వర్గాలే కాదు, యావత్ భారత జాతి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పేద ప్రజల కోసం అనేక చట్టాలు రూపించి వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళ అన్ని మార్గాల్లో ముందుకెళ్ళటానికి ఈ యొక్క దాంట్లో లేడు అంబేద్కర్ అని చెప్పేసి ఈరోజు దాదాపు ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా గుర్తించారు ప్రపంచాలన్నీ కూడా కలిసి. మరి ఈరోజు గుంటూరు లాడ్జీ సెంటర్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందుట్లో దాదాపు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా లాడ్జీ సెంటర్ చేరుకుంటారు. వాళ్ళకి మా వంతుగా ఒక 3000 మందికి గొప్ప ప్రేమ విందు ఏర్పాటు చేశాము. దీన్ని అందరూ కలిసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.